నువ్వంటే నమ్మలేదు కానీ ఏడిస్తే ఇంత తేలికవుతుందా ప్రాణం? ఇంత హాయి నవ్వులో కూడా లేదు. నువ్విష్టపడే సముద్రం నాకు నన్నిచ్చేసి వేళ్ళ కింద ఇసుకనడిగింది. సర్లే అని ఇచ్చేశా. నువ్వైనా ఇదే చేసేదానివిగా. ఈ ఒడ్డు సముద్రాన్ని భూమిని కలుపుతుందని నువ్వు, విడదీస్తుందని నేను. ఒక రోజంతా కొట్టుకున్నాక ఎవరు గెలిచామో గుర్తులేదు. ఇప్పుడు సమాధానం దొరికింది, కానీ మళ్ళీ సముద్రంలోకే విసిరేశా. నాకెందుకని. హార్ట్కి టచ్ అయ్యేలా కవితలు రాసింది చాందిని కాదా? మరెవరు? నేనొక ఫూల్ని. గ్రాక్కడ్ ఇచ్చిన ఇమేజ్ని చూసి తొందరపడ్డాను. అయినా నేను లవ్ చేస్తుంది డైరీలో ఉన్న కవితనా, ఆఫీస్లో ఉన్న చాందినీనా? ఇంకా రాలేదేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు ప్రతిరోజు ఇలా క్యాబిన్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి టీంతో కూర్చొని పనిచేయి. ఏదైనా అవసరం ఉంటే నేనే పిలుస్తాను. యాక్చువల్లీ సార్, నేను కూడా వర్క్ గురించే వచ్చాను. ఏంటి? వర్క్ గురించి డెవలపర్తో మాట్లాడాను. మీరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్తే నేను వెళ్ళి టీంతో కమ్యూనికేట్ చేస్తాను. అంటే మీకు టైం ఉందంటేనే, లేదంటే నేను... సరే కూర్చో. మనం డీల్ చేసిన ప్రాజెక్ట్ బ్యాంకింగ్ సిస్టంలో యూస్ చేసే సాఫ్ట్వేర్ సర్వీస్. ఎవ్రీ సెకండ్ బ్యాంక్కి కస్టమర్కి మధ్యలో చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంత డేటా ఓవర్లోడ్ని తట్టుకొని మన సర్వర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ 500 రూపీస్ డిపాజిట్ ఆర్ విత్డ్రా చేశాడు అనుకుందాం. అకౌంట్లో కరెక్ట్గా ఆ 500 డిపాజిట్ ఆర్ విత్డ్రాగా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ మొత్తం ట్రాన్సాక్షన్కి ఒక కోడ్ ఉంటుంది. ఇలాగే ప్రతి అమౌంట్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ సెక్యూర్గా ఉందా లేదా అని చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ సార్, అర్థం కాలేదు. సి ఫర్ ఎగ్జాంపుల్, అకౌంట్లో 500 రూపీస్ యాడ్ అవ్వాల్సింది 50 రూపీస్ యాడ్ అవుతాయి. 450 లాస్. అలా చాలామందికి జరిగితే ఓ మై గాడ్. మినిట్స్లో బ్యాంక్కి ల్యాక్స్ అండ్ క్రోర్స్లో లాస్ వస్తుంది. కానీ సార్, మరి అలా అవ్వకుండా ఉండాలంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? చెప్తా. ఎవ్రీ సిస్టమ్ ఇన్ అవర్ ఆఫీస్ ఈజ్ కనెక్టెడ్ టు బ్యాంక్ సర్వర్స్. సో మనం ఏదైనా అన్ఆథరైజ్డ్ లింక్ క్లిక్ చేశామా, కోడ్ రిలీజ్ అయిపోయి పబ్లిక్ అయిపోతుంది. ఇలా జరిగితే మొత్తం డేటా బ్రీచ్ జరుగుతుంది. మినిట్స్లో హ్యాకర్స్ కోడ్ని మ్యానిపులేట్ చేస్తారు. హ్యాక్ అయిన వెంటనే బ్యాంక్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తారు. అది ఏ టైంకి వచ్చిందని మనం చూడకుండా డ్యామేజ్ని కంట్రోల్ చేయాలి. బ్యాంక్కి లాస్ అవ్వకుండా చూసుకోవాలి. ఈజ్ దట్ క్లియర్? అర్థమైంది సార్. సో ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు ఆ ఒక్క టూల్ తప్ప ఇంకే లింక్ ఓపెన్ చేయకూడదని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేయి. షూర్ సార్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఎ టాస్క్ ఫర్ యూ. మెయిల్ చేశాను, వర్కౌట్ చేసి రివర్ట్ బ్యాక్ అవ్వు. ఈజ్ దట్ క్లియర్? ఇంతవరకు ఏంట్రా బాబు. ఎనీ ప్రాబ్లమ్? నో సార్, నథింగ్. సో గాయ్స్, హ్యాక్ అయిన సెకండ్స్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. అలా వచ్చిన వెంటనే ఏ టైం అయినా సరే మీరు డ్యామేజ్ని కంట్రోల్ చేయగలగాలి. లేదు అంటే మన కంపెనీకి చాలా లాస్ వస్తుంది. బీ రెస్పాన్సిబుల్. వైఫై ఉంది కదా అని మూవీస్ డౌన్లోడ్ చేసుకోకుండా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. గాట్ ఇట్? క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. లక్షలు జీతాలు ఉంటాయి అనుకున్నాను, కానీ ఇంత చాకరీ ఉంటుంది అనుకోలేదు. దీనికంటే ముందు జాబే బెటర్. స్ట్రెస్ ఏమి ఉండేది కాదు. దీనమ్మ బతుకు. ఏం కార్పొరేట్ జాబ్లో ఉంటారో బాబు. చా.
హలో, హలో సార్, నేను క్యాబ్ డ్రైవర్ని. చెప్పన్నా. మీ లొకేషన్ షేర్ చేస్తే ఆ అమ్మాయికి పంపిస్తాను, తనే వచ్చి బుక్ కలెక్ట్ చేసుకుంటుందంట. సరే, లొకేషన్ పెడతాను. ఆఫీస్లో నా నేమ్ చెప్పి బుక్ కలెక్ట్ చేసుకోమని చెప్పు. ఓకే సార్. శివ, నేను క్లయింట్ కాల్లో బిజీగా ఉంటాను. ఒక అమ్మాయి బుక్ గురించి వస్తుంది, తనకి బుక్ ఇచ్చేయి. కవితలు రాసింది చాందిని అయితే ఎంత బాగుండు. ఏమైంది చాందిని? మిస్టర్ హరి, ఈ మేనేజర్ గారికి ఎందుకు అంత కక్కుర్తి? ఇంకొంతమందిని హైర్ చేసుకుంటే ఏం పోద్దాడికి? యాక్చువల్లీ హైర్ చేసుకున్నాడంట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏమైందంట మరి? ఆ అమ్మాయి వాళ్ళు రాలేదంట. ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వచ్చిందా లేదా అని అడిగాడంట. అయితే ఆ అమ్మాయి రాకపోతే నేను జాయిన్ కానని చెప్పాడంట. అలా ఉంది జనరేషన్. అలా కాదురా, ఇప్పుడు వీడు నాకు బాస్ అయినప్పుడు వీడి మీద కూడా ఇంకో బాస్ ఉంటాడు కదా. ఉన్నాడు, ఎవరు? మన కంపెనీ డైరెక్టర్ అరవింద్. ఆయన చూస్తే ఈయన కూడా గజగజం అనుకాల్సిందే. అయినా అయినా త్వరగా రావాలి. ఏంటో నా జీవితం. అయినా వాడు ఏంట్రా ఎప్పుడు చూడు ఫుడ్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఈ మేనేజర్గా కాదురా, కర్రీ పాయింట్ అయితే కరెక్ట్ వాడికి. హలో హలో, అంత ఎలివేషన్ నీకు. అది కర్రీ పాయింట్ పెట్టుకునే ముఖం కాదు, కూరగాయలు అమ్ముకునే ముఖం. రండి బాబు రండి, కేజీ టమాటా 10 రూపాయలు, పక్క షాప్లో 20 రూపాయలు, నా కాడ 10 రూపాయలకే ఇస్తా. ఎవరు వస్తురు? అమ్మా తల్లి రా అమ్మా, నువ్వు బంగారు తల్లి నువ్వు రా అమ్మా. బాబు వస్తావా? కేజీ టమాటా 10 రూపాయలే నా కాడ. ఎవరు వస్తురు? ఎర్ర ఎర్ర టమాటాలు బాబు రండి, తాజా తాజా టమాటాలు. ఏ బాబు పక్కెళ్ళి నమ్ముకో. నేను నమ్ముకుంటుంటే నీకేంద్రా? రండి బాబు రండి. అన్న టమాటాలు అన్న అమ్మేస్తావా? కొంటావా? నేను కొంటా అన్న. కొంటావా? తీసుకుంటా అన్న. పక్కా కొంటావా? తీసుకుంటా. కూరగాయలు కాదురా, టీ కాఫీలు అయితే కరెక్ట్ వాడికి. మేడం అమ్మా తీసుకో. టీ తాగుతావేట్రా? నేను టీ ఎక్కువ తాగను. పోనీ ఎండ్రిందావు. ఆ? టీ తాగడంటే యాదవా, తాగా. అమ్మ బంగారు తల్లి టీ తాగమ్మా, పని చేసి చేసి అలసిపోయావు. హలో మాస్టరు, టీ తాగుతావా? తాగుతా. ఆయన మా టీ ఏం తాగుతావులే. మే ఐ కమ్ ఇన్ సార్? యా ప్లీజ్, హ్యావ్ ఎ సీట్. సార్ మొత్తం పీపీటీ అంతా రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి కన్ఫర్మ్ చేస్తే నేను క్లయింట్స్కి మెయిల్ చేస్తా. ఈ స్లైడ్ ఏంటి? కమ్ హియర్. 6th స్లైడ్లో కొంచెం ఎర్రర్ ఉన్నట్టుంది. ఓకే. తొలిచూపులోనే ప్రేమలోకి లాగిన ప్రేయసి, గాంధర్వ గానాలు వెల్లువెత్తనే నిన్ను చూసి, ఏ వైపుగా అడిగేయలేకపోతున్నాను నిన్ను వదిలేసి, మైమర్చిపోతున్నాను మళ్ళీ మళ్ళీ నిన్ను తలచి, నేనున్నానని మర్చిపోతున్నాను నిన్ను చూసి. ప్రేమించే నాకై 7 అడుగులు వేస్తావా నాతో కలిసి? అయిపోయింది సార్. అప్పుడే అయిపోయిందా? ఐ మీన్ అప్డేట్ అయిపోయిందా అంటున్నా. నేను చెక్ చేస్తాను, ఆఫీస్ టైం కూడా అయిపోయినట్టుంది. యూ మే లీవ్.
వసుంధరా, ఆ మనిషికి నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? ఎందుకు ఇచ్చావని నన్ను దబాయిస్తావేంటి? మీరు మాట్లాడుకోవడానికి ఒక నంబర్ ఉండాలి కదా. ఆయనతో మాట్లాడడానికి ఏం లేవని నీకు ఆల్రెడీ చెప్పా కదా. అలా కాదురా, ఒకసారి కలిసి మాట్లాడితే అయిపోతుంది కదా. మా నీకు మళ్ళీ మళ్ళీ చెప్పను, ఆయనతో మాట్లాడడానికి ఏం లేవు. నాకిష్టం లేదు. నీకు ఆయన చేసింది కరెక్ట్ అనిపిస్తే నువ్వు మాట్లాడుకో, నన్ను బలవంతం చేయకు. ఈ విషయం మీద ఇంకోసారి ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నీకు కూడా కాల్ చేయడం ఆపేస్తా. సరే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. మళ్ళీ నేను తన పేరెత్తను. థ్యాంక్స్. తిన్నావా? తిన్నానా అన్న? టాబ్లెట్ వేసుకున్నావా? ఇంకా లేదు, వేసుకుంటా. అవి మాత్రం చేయవు. సిగ్గుండాలి ఈ ఏజ్లో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి వేసుకొచ్చిన పిల్లాన్ని పెట్టుకొని, లక్షణంగా ఉన్న పిల్లాన్ని పెట్టుకొని ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి డైవర్స్ అడుగుతున్నాడు. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు. తమ్మి, మీ నాయన మీద నాకు నమ్మకం లేదు. నువ్వు ఇస్తా అంటున్నావు. ఇప్పుడు గొడవ చేయకుండా నేను ఇంటి బయటికి వెళ్ళిపోతా. మళ్ళా 6 నెలల తర్వాత కనిపిస్తా. డబ్బులు సెటిల్ చేయలేదా? నా మీద ఆల్రెడీ 26 కేసులు ఉన్నాయి. ఇంకో కేసు రాని. అన్నా, ఇచ్చేస్తానన్నా, కొంచెం టైం పడు. నువ్వైనా అర్థం చేసుకో అన్నా. మీ నాన్నని అడగనా, ఏమన్నా హెల్ప్ చేస్తారేమో. ఎక్కడున్నారా? జిమ్కి వెళ్దామని చూస్తున్నా. నైట్ ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా? లేవు. ఎందుకు? తాగుదాం. అందరు ఫ్రెండ్స్ నన్ను కట్ చేస్తున్నారా డబ్బులు అడుగుతున్నానని. నువ్వు ఒక్కడివేంట్రా? కష్టాలు లేనోడు ప్రపంచంలో ఎవరున్నారా? అయినా కంట్రీలో ఉండే కంట్రీ గాళ్ళకు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. హానెస్ట్గా ఉండే మనకు ఉండకూడదా? వర్కౌట్ ఫినిష్ చేసి త్వరగా రా, తాగుదాం. సరే, వస్తా. ఇదిగోరా. చేర్స్. చేస్. అమ్మా ఆయనకి నా నెంబర్ ఇచ్చేసింది. ఆయన డైరెక్ట్గా నీకు కాల్ చేశాడా? హ్మ్. వదిలేరా, మరీ అంత ఈగో ఉండకూడదు. నాది ఈగో కాదురా, ఆయన లేకపోయినా మేము బతకగలమనే ఛాలెంజ్. ఇంతకీ ఎంత కట్టాలి? 40 lakhs. ఏంటి అంతా? ఏరా, ఎక్కడి నుంచి ఇస్తావురా? ఒక ప్లాన్ ఉందిలే. బ్యాక్డోర్ నుంచి ఒక ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నా. అది కానీ సక్సెస్ అయిందంటే నాకు కంపెనీ నుంచి 5% షేర్ వస్తుంది. ఒకవేళ రాకపోతే? హలో. హలో సార్, బిజీ ఉన్నారా? ఏంటి చెప్పు. అంటే సార్, సడన్గా కొరియన్ కంపెనీ వాళ్ళు కాల్ చేశారు. దే నీడ్ సమ్ డీటెయిల్స్ అని. అయితే అంటే రేపు వాళ్ళు ప్రెజెంటేషన్ ఇమ్మంటున్నారు సార్. నేను మెయిల్ చేసిన టాస్క్ కంప్లీట్ చేసావా? రేపు చేస్తాను సార్. అయితే నువ్వు మెయిల్ చూడలేదన్నమాట. సార్, హెవీ వర్క్లోడ్ సార్, అందుకే. సరే, విల్ వర్క్ ఆన్ ఇట్ టుమారో. ఓకే సార్. అయితే మీ బిహాఫ్లో వాళ్ళకి ఓకే అని చెప్పానా? చెప్పేసి పర్లేదు. ఓకే సార్. చాందిని, సార్, డిన్నర్ అయిందా? లేదు సార్. తిను ఫస్ట్. ఎప్పుడు ఉపవాసాలు అంటూ హెల్త్ పాడు చేసుకుంటే ఎలా? హెల్త్ ఇంపార్టెంట్ కదా. వర్క్దేముంది, రేపైనా చేసుకోవచ్చు. ముందు నువ్వు తినేసేయి, వర్క్ తర్వాతనే చేసుకోవచ్చులే. ఓకే సార్. బై ద వే, అంటే ఇవాళ డ్రెస్లో చాలా బాగున్నావు. ఏంటి సార్, అర్థం కాలేదు. ఏం లేదు, గుడ్ నైట్ చెప్తున్నా. గుడ్ నైట్.
వీళ్ళ ఈసకలు కూడా ఉన్నాయా? ఎవర్రా తను? ఆఫీస్లో కొలీగ్. ఇంత వైలెంట్ సిచ్యువేషన్లో కూడా నీకు రొమాన్స్ అండ్ టైం దొరికింది చూడు, దండన్రా బాబు. చెప్తే మేము కూడా నవ్వుతాం. ఒక రోజురా నేను పరమ చిరాకులో ఉన్నాను. అప్పుడు ఈ అమ్మాయి సడన్గా వచ్చి నన్ను విసిగించింది. నాకు కోపం వచ్చింది. నేను ఇప్పటి నుంచి నువ్వు నన్ను సార్ అని పిలవాలని కండిషన్ పెట్టాను. అప్పటి నుంచి క్యూట్గా సార్ సార్ అని పిలుస్తూ ఉందిరా పిచ్చిది. అది గుర్తొచ్చి నవ్వా. పక్కారా, నీ మీద డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తుంది, నీ జాబ్ పోతుంది. ఏదో మిస్టరీ ఉందిరా అమ్మాయిలో. నేను ఇంత ప్రెషర్లో టెన్షన్లో ఉన్నా ఆ అమ్మాయిని తలుచుకోగానే ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. ఈరోజు నవ్వుకు కారణమైన వాళ్ళరా రేపు మన ఏడుపుకు కూడా కారణమవుతారు. వా వా అన్నా వా. Cheers. ఎందుకు నవ్వుతున్నావే? జనరల్గా అబ్బాయిలు సైట్ కొడుతున్నారంటే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మీ బాస్ చాలా రివర్స్లో ఉన్నాడు. ఏంటి? ఆలోచించు. అబ్బాయిలకి మనం నచ్చామంటే మనల్ని ఇంప్రెస్ చేయడానికి పల్లెకిలు ఇచ్చుకుంటూ అడ్డమైన వేషాలని వేస్తూ ఉంటారు, కానీ మీ బాస్ చాలా ఇంటెలిజెంట్. నీ పైన డామినేషన్ చేస్తూ సైడ్ కొడుతున్నాడు. వెరీ క్లెవర్. వాడు సైట్ కొడుతున్నాడా లేదా అనేది నా డౌటే. ఇంకా కన్ఫర్మ్ ఏం అవ్వలేదు. సొల్లు చెప్పకు. నచ్చాడా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసు, ఏ ఒక్కరోజు ఒక్క అబ్బాయి గురించి కూడా మాట్లాడలేదు. ఆఫీస్లో చేరి 10 days కూడా అవ్వలేదు. మా బాస్ ఇది, మా బాస్ అది అని ఒక్కటే బాస్ గురించి చెప్తున్నావు. నచ్చే ఉంటాడులే. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? అర్జెంట్గా విషయం అంకుల్కి చెప్పాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి నీ పెళ్ళి ఫిక్స్ చేసేస్తారు. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు అక్కడ. వాడేం నచ్చలేదు నాకు. ఒకవేళ నచ్చినా ప్రేమ దాకా అయితే వెళ్ళనివ్వను. ఆఫీసులోనే ఆగిపోతుంది. ప్రేమ దాకా వెళ్ళినా పెళ్ళి దాకా అయితే రానివ్వను. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు. కాలం అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది. కాలం గాయాన్ని మానుస్తుంది, జ్ఞాపకాన్ని కాదు. సరే వదిలే, బయటికి వెళ్దాంరా. కమాన్.